హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకో రోజు మరో రోజు అయితే నిన్ననైతే ఒక్క చేప దొరకలేదు. ఇవాళ మళ్ళీ చేపల పట్టుకొని వెళ్ళినాం. ఏదో రైస్ మిల్ కనిపించింది మధ్యలో. ఈడ తౌడు కోసం అయితే వచ్చినాం. ఈడ ఆవులు గిన్నెగానే ఉన్నాయి. ఆవుల పెంపకం. గిన్నె దవ్వుతావు ఎర్రలు. గడముండకూడదు మెల్లగా. ఇది మిల్ల ఏంటిది గింతగానం బుర్ర పెట్టుకున్నాడు. తౌడు ఉంటుంది అది మిల్లులో అన్న అట్లే ఉన్నాయి కదా. అట్లా తౌడు ఎండ్లకెళ్ళి వెళ్తుంది. అట్లా ఎండ్లకెళ్ళి వెళ్తుందా? ఎండ్లకెళ్ళి వెళ్తుంది. కొనుక్కుంది కానీ తౌడు ఎట్లనో బియ్యంలోకి వెళ్ళి తౌడు వెళ్తుందా? తౌడుకైతే ఫైనల్ ఇవి రీచ్ ద లొకేషన్ గైస్. చూడవచ్చు. ఇంకో ఇంట్లో అవు ఇంట్లో చూడవచ్చు. అవేంటి మొట్టలేనా? రవ్వులు చూడవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ గిన్నె కానీ మంచి మంచి చేపలు ఉన్నాయి. రవ్వులు అన్ని రవ్వు పిల్లలే. ఇందాక ఆడ ఏంటిది ఊరిని విరిగిపోతుంది కావచ్చు. ఇదైతే లొకేషన్ చూడవచ్చు. ఇప్పుడైతే ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. యుద్ధం అయితే అవు పెద్దగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి కానీ అట్నుంచి ఎటన్నా పోయేటట్టు చేపలు అయితే జబర్దస్త్ ఉన్నాయి. ఓ గిన్నె పాము ఉంది. ఇంకో అగో ఇది గాయస్. చూద్దాం ఎన్ని చేపలు దొరుకుతాయి ఈరోజు అన్న. నేను ఎట్లాగో బిస్కెట్ అయింది. ఇందాక తౌడు కానీ వినాం కదా. తౌడు కడ లంచోడుకు ఆడు వాడుకోవాడు. తౌడు కొంచెం తౌడు పెట్టరా అంటే పెట్టలేడు. మా సైడ్ నడుగు, వాళ్ళ నడుగు, వీళ్ళ నడుగు, అది ఇదని డ్రామాలు పడుతుండు. అందుకే చక్కగా వీకు అని చెప్పిన. తప్పటికి వచ్చిన బయటకైతే. సరే గాయస్, ఇప్పుడు బట్టి చూద్దాం ఎన్ని అవుతుంది ఎన్ని అవుతాయి చూద్దాం. పాముగా వెళ్తుంది చూడవచ్చు గాయస్. పాముని చూసేదా అన్ననైతే చూడవచ్చు. చేపలు చూడగానే ఉత్సాహం ఆగలేక అన్ని బట్టలు నిప్పేసి ఉరుకుతాడు. చెడ్డి పని మీద చేపలను చూసిండు. ఉత్సాహం ఆగట్లేదు అస్సలు ఆగదు మామూలుగా అయితే. జప్ప ఉరుకుతుండు. ఉన్నాయి గాయస్, పెద్దనే ఉన్నాయి. ఉండు అయితే చేపలు. కానీ ఏమవుతుంది చూడాలి. ఇండ్లు ఉన్నాయి గన్లు ఉన్నాయి. అందులో మంది ఉన్నాయి, ఇంట్లో మంది ఉన్నట్టుంది. దీనిలో ఒక గిడ ఒక మంది ఉంది. ఇంకా దీనిలో ఒక మంది ఉంది. చూపిస్తా. గిడ ఉంది చూడు. ఎంత మీద అనిపిస్తుంది. గిడ సొరసాపనేనా ఇది? ముక్కు పెద్దగా ఉంది. ముక్కు కొంచెం ఉంది. అదేంటిది పాపేరనా? గిన్నెలో గాడ గాడనే గాడ. ఈడో గాలం పెడితే అయిపోయి ఒకటి జాలి లెక్క. అత్తే మంచిగా దొరుకుతుండే. వీటి అత్తున్నాయి చూడు. అయ్యి గిడ లొందల దొరకబట్టు చేతులతోటి సపరేగా గట్లా దొరకబట్టు.
దొరికిందా? 2 చేతులు పట్టు. అందులోనే ఉంది, అలా ఉందలే ఉంది. గిట్ ఉంది, నీ వెనకనే అందులోనే ఉంది. వాళ్ళు వందలనే తిరుగుతుంది అది. నీ చేతిలో కింద అచ్చా. ఇటు వెళ్ళింది. వీళ్ళొంద చిన్నగా ఉంటుంది, దీంట్లో దొరకబట్టే మంచిగా. ఇంత పాప చేతుకు రాసిక్క. అది ఎటువైంది? మీదికెళ్ళి చూస్తా నేను. స్కోప్ ఎత్తా, స్కోప్ కర్ర. అత్తే కొట్టేదానికా? మీదికి ఎక్కింది. ఎడుక అబ్బా అంటింది, జస్ట్ మిస్. అందులోకింది, మళ్ళీ అందులోకింది జస్ట్ మిస్. మీదికి ఎక్కింది ఈడు. అబ్బా ఇటు ఇట్లా. అబ్బా మీద గీడుంది గిడ. ఈ చచ్చి కడిగి ఇటు వెళ్ళింది. వెళ్ళలే ఈయన ఉంది. ఈ బండ కింద ఉందా? అదే మీదికి వెళ్ళి అమ్మా గీడుంది. ఈ మూలకు ఉంది, దానికి అంటింది, దెబ్బ అంటింది ఆల్రెడీ. ఎటు కింద గిడు కొట్టాకే ఆగే గిడుంది. అమ్మో ఈ బండ కిందికే నచ్చాయి నాకు. అలా పక్క మీద వాటర్ రాకుండా వేయాలి. మూలకుంది. మెల్ల దొరకబట్టే. ఆగా ఇంకో బండ కింద ఉంది, మెల్ల దొరక. మన చేపల జాలి ఉంటుంది తెప్పు. అరే చేపలే మన దొరికింది వీడియో రికార్డ్ కాదు అసలు టైంలో. అటువైంది. ఇది గుర్తుంది అబ్బా. భక్తి సచ్చింది. ఏం చేస్తా కాడక కవర్ ఒకటి దాంతో వాడుతున్నానే. ఏది ఇది పట్టరా తొందరరా దిగేసి. ఇంకా చెప్పుల పరుగు పెడతావుతా అని చెప్పు పరుగు. చేపలు నీళ్ళతో బెత్తుండు. పిల్ల వస్తుంది. పిల్ల గట్టుపోయింది. గడ ఆ చేప కిందికి ఈడ 2 ఉన్నాయి. అవి పాకు ఘోరంగా ఉంది, జారటట్టుంది. పడతాం కొద్దిగా అటు ఇటు అయితే డామ్ అని వాడు గుండు వలుగుతాయి. కొబ్బరి బిడ్డ ఇందాక మంచిగా అబ్బా గిన్నెలో మంచిగా గుంపు ఉంది మహేష్ అన్న. ఇంకో ఇక్కడ గుంపు ఉంది, పెద్ద గుంపు ఉంది ఇక్కడ. ఈడ పెద్ద గుంపు ఉంది. ఈడ కూడా గుంపు ఉంది. 2 గుంపులు ఉన్నాయి. 30-40 చేపలు అయితే కావచ్చు అన్ని. ఇటే కొట్టు, అటే వస్తున్నాయి ఆ గుంపు.
ఈ గుంపుల ఇంట్లో వచ్చినాయి ఇంట్లో గోతలేవు ఎవరో నాయన అటు వేనే పట్టరమ్మ ఇది జాలి పట్టు రీ ఇంకా జాలి పట్టే పోనే అవి ఏజు వాటర్ పోతే ఎట్లా ఉంటుంది లేదు మళ్ళీ అవి అవి తప్పిపోవా అటు పోతే మళ్ళీ అటు నుంచి అటు వీకయా ఇది వట్టి ఆయన కట్టేతోటాను ఏవా నా చెడ్డికి పొక్కలు ఉన్నాయి ట్యూబ్ లైట్లు లేవు ఇంకా గింతగనం ఇంత ఎక్కువ ఇంకా పాములు ఉంటాయి మన భయం అవుతుంది ఇంట్లో ఆల్రెడీ పాము కనిపించింది ఒకటి ఇలా పోదాం మళ్ళీ వెనక పడిపోదాం అవి ఇటు వచ్చిందే పెద్దది అయ్యో దుంకింది ఒకటి పట్టది అదేలే చెత్త పెద్దది తిరుగుతుంది ఇలా కింద టైట్ పట్టు కింద అవిట నిడిసబెట్ట అవి పోయేటి డోరి అందులో ఉన్నాయి గిడు ఉన్నాయి నీ చేతి కింద ఉండే నీ చేతి కిందకి వెళ్ళి కింద అందులో ఉన్నాయి ఇంకోటి ఉన్నట్టుంది అందులో అంత అందులో ఉంది చూడు రీ ముందటుంది నీ ముందటనే అన్న దుంకింది గిదానికి తిరుగు గిదానికి పెట్టు అయ్యవా దొరికింది మంచి అనేది అవి నీళ్ళు లేవు కానీ నీళ్ళు ఇంకో అవి చిన్న చేపలు పడ్డాయి నువ్వు వల పట్టకుండా చూస్తున్నాయి మొత్తం మురుకులు
ఎక్కడెక్కడ ఇప్పటి లెక్క పట్టుర్రి. ఆడ ఏరినే మందట. ఇది జారుతుంది ఘోరంగా, మెల్లరా, బాగా జారుతుంది, పడతావు. అగో అగో చేపలు. ఈ ఫ్యామిలీ అంతా తినే ఉంది కానీ లేకుంటే గీ మూలకు తీసుకొద్దాం, అన్ని గీ మూలకు తీసుకొస్తే సెట్. అట్లా కొట్టుకొస్తావు కానీ మళ్ళీ వెనుకకి వెళ్ళి పోతాయి. చలో పా. గీడ పెడతావా, అవతల పక్క పెడతావా? ఆడబెట్టు. మెల్లగా ఇట్లా పోయి ఈ కట్టె పట్టుకొని 2 ఫోన్లు చేతిలో పెట్టుకో ఫస్ట్. ఓకే. ఏంగా మెల్ల పోయి ఆడికి పోయి వస్తా, ఆడికే కొట్టుకుంటా వస్తా అని. అందులో పడుతుంది మా వాళ్ళు. ఘోరంగా ఎగురుతున్నాయి ఈ చేపలు అయితే. ఇండ్లే టప్పు ఎగురుతున్నాయి, జాలీలకి వెళ్ళి ఎగిరి దుంకుతున్నాయి కింద. అట్లనే 2-3 మిస్ అయినాయి. మిస్ అవడం అంటే ఎటువలేవు, ఇంట్లోనే ఉన్నాయి కానీ ఎగురుడు అయితే ఘోరంగా ఎగురుతున్నాయి. మా వాళ్ళు అందులో పోయి అందులో పడుతారు. ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఈ నుంచి నేను కొట్టుకొస్తా. వాళ్ళకి ఇక్కడ నీళ్ళు పోతున్నాయి కదా, ఇక్కడ వీళ్ళు అదేంటి జాలి పట్టుకుని ఉంటారు. మనం అట్లా అక్కడికి వెళ్ళి చేపలు కొట్టుకుంటూ రావాలి. మనకు మంది తక్కువ ఉండట్లా ఏమవుతుందంటే వీడియో తీసుడు కట్టమవుతుంది. అదేదో పాయింట్. వాళ్ళు ఎగురుతారు, గరం అవుతారు, చేపలు చూసినాక మామ అవుతారు. అది ఉంది పరిస్థితి. చూద్దాం ఎన్ని దొరుకుతాయిందని. నన్ను ఏం పడతలేవు వాళ్ళకు. వాళ్ళు పట్టి అవి 2 దొరికినాయా అని పట్టుకొని. అందుకే ఫోన్ పక్కకి ఫోన్ పక్కకి నిజమే. అబ్బాయి 100 వాడుతున్నా. బెత్తలమైన పడ్డా దాకింది. కాదే గడ అడ్డం పెట్టాల సంచి, మరి ఎగిరిపోతాయి కావచ్చు అందులోకి వెళ్ళి. కాదు మహేష్ అన్న, ఒకసారి ఇవన్నీ ఇటు పెడితే ఎట్లుంటుంది ఇప్పుడు? పట్టు పట్టు పట్టు. ఓగో దొరికిందా? దాని మీద వాలేసి పుత్తుడే కథ. ఇంకోటి
పొక్కలల్లో ఉంటున్నాయి, పొక్కలలో వాళ్ళ మీ పొక్కలల్లో ఆ విటమిన్ వేస్తే సరిపోతుంది. ఆ విటమిన్ వేసి మూడు చుక్కులలో ఉంటే సెట్టు ఆ వెట్టు పోతలేవు. నిలబడతా. లేవు అరే ఎందుకు కొరుకుతాయిరా ఊరిని అదొకటి ఉంటుందా? అరే లేవు, ఎక్కువ మురుకులు చేయక, మురుకులు అవుతున్నాయి బాగా. నా కాలు కింద ఒకటి ఉంది గిడ, ఇంకో గిడ ఉంది నా కాలు కింద. మీరు మెల్ల 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 ఇంకో గిట్లుంది గిన్నె నుంచి గట్లుంది. ఉన్నదా? దొరికిందా? దొరకదు కానీ ఉన్నది. ఇంకొకటి ఆగు. దొరికిందా? రెండు దొరికినాయి. ఎన్ని ఉన్నాయి? ఇటుగా 3 ఉన్నాయా అని దగ్గరికి వస్తా అట్లా మెల్ల దగ్గరికి రా. ఉన్నాయి ఒకట కుర్రి చాలు. అవి ఏంటి మన తలకాయలు దొరికినాయి అంట, సెక్కిలో దొరికినాయి. ఇంకెక్కడికి చల్ బాగా ఒక్కదాని కొరకు ఇది బోర్లేరా వాళ్ళ చప్పన పోతే అవి ఎటు గిన్నెల అదేంటిది పంజరంలో పడ్డ రామచిలుక ఎటు పోతే ఇది పెట్టదు. అదే ఒకటే సైజు ఆపరేషన్ అన్నీ ఒకటే సైజు అంటే ఇవన్నీ సోపతులు కావచ్చే. సోపతుల మరి ఒకటే ఫ్యామిలీ మరి. అరే కాసేపు ఒకసారి పక్కకి తీసినాం కదా సగం, పట్టినాక సగం మంచి గట్టే ఒక్కలకి వెళ్ళిపోకుండా ఒక్క ఏమన్నా వినాయంటే పోలేవచ్చు ఇంట్లోకి వెళ్ళి సంచులకి పోతే పోయినట్టు పోతాయి తమ్మా. ఇట్లనే కదా ఉండేటి. మంచిగా పడ్డాయి, 5-6 కిలోలు అయితే కానీ. సూపర్ ప్రాఫిట్ తెలుసా? అంతేనా? రావడానికి పడితే బాగా సంబరపడుతుంది. వీటిని ఏమంటారే? ఏంటిది? పులస జాతికి సంబంధించిందా? మన అదృష్టం అంటావా? నేను ఇటుకి వస్తున్నా. నీ కిందనే ఉంది, నీ కాళ్ళ కిందనే పోలే ఉంటుంది. అలకాగా పోగొట్టండి కానీ అప్పుడు ఏర్పడ్డది అందా అదే గిరినప్పుడే గిన్నె కాలు వచ్చినా గిన్నెలు ఉన్నట్టుంది. అన్న ఎందుకైనా ఆడ సంచి పెట్టాలని అడ్డం, సంచి పెడతాను ఎందుకైనా మంచిది కాదు. గీ సంచి గీడ అడ్డం. అంతసేపు ప్రాణాలు కానీ ఫస్ట్ అయితే భలే ఎగిరినాయి, జమ్మని ఎగిరిపోయినాయి అందులోకెళ్ళి. అగో అగో ఇంకో గిడి ఉంది, నా కాళ్ళ కాడు ఉంది. పీకిందా? మహేష్ నాకు దొరికింది. అబ్బా అగ్గో అబ్బర బిడ్డ అస్సలు సైజ్ ఎగిరిపోయింది. సగం బయటకు వెళ్ళింది. ఊగుతాడు పట్టు లేదు నాకు అడగదా నీకు అడిగారా? చేపలలో ఎక్స్పర్ట్ అయినా అగో గన్లా అగో
కాదు కాదా డిమార్ట్లోకి నువ్వు ఒకటి బండి తెచ్చుకుంటే అయిపో ఇవి పట్టుకొని తిరుగుడేంది అగో మెల్లగా ఇది బాగా డేంజర్ ఉంది ఇది అట్లాంటి పొక్క ఆగు మీరు చెప్పకూర్రా వీటకు వీళ్ళు దొరకబడుతుర్రని దొరకబట్టు దొరకబట్టు కదా మస్తు పడ్డాయి ఘోరంగా పడ్డాయి టైం పక్క ఏ పెద్దవి మంచిగా ఉన్నాయి ఒక్కొక్కటి అర్ధ కిలో పైన అయితే ఆగో పోతుంది ఆగో ఒకటి దొరికింది జాలి జాలి అన్న ఇవి తొక్కులకు వణికితాయనే కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటుంది ఇవి వణికి రావద్దు తొక్కులు తొక్కులకు పెద్దవి కావాలి పెద్దవి కావాలి అది పోతుంది పోతుంది ముళ్ళు నుంచి నీళ్ళు దేవాలా సరే ఓకే భయ్యా నేను వచ్చినాక ఫోన్ చేస్తే ఉంటావా జైత్యాల సైకిల్ రమ్మని సైకిల్ సరే ఇవి వండించుకొని అది చేద్దాం ఇప్పటిదాకా లేదు ఈ ఆలుగు ఇంట్లో ఆలుగు ఉంది ఇలా అని చెబుతుంది ఏదే ఆలుగు చెత్తాను ఒక్క నిమిషం ఇంక ఆలుగు ఏది వర్షం కూడా స్టార్ట్ అయింది చూడొచ్చు ఇంకా అదైతే నిండిపోయింది అది నిండిపోయింది అది ఏం లేదంటే అది జినిగిపోయేటట్టుంది అందులోకి అది జాలి అందుకని ఏం చేద్దామంటే ఇక ఏమ సిమెంట్ సంచులలో నింపుదాం ఇంకా ఇందైతే నింపు అది చేద్దాం అమ్మా వానమ్మ వానమ్మ నమ్మ దొరికింది దొరికిందా ఓ వాన దొడ్డ అవుతుంది ఇంట్లో అందులో ముంచితే బరువు అవుతుంది అట అది పోలే 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 ఎస్ ఎస్ సర్వ హక్కు మాట్లాడింది నేను చెరువు కొరకు రాని చెప్పితే సర్వ హక్కు కొట్టాడి మాట్లాడింది నేను అందులో వాన బాగా అవుతుంది కానీ ఎంజాయ్ ఉన్నాం గీడు పడితే దాన్ని చేస్తాం అంతే అంటావా గీడు పక్క పెద్ద ఇక్కడ గీడు ఉన్నది అడిగాడు కొనుగోడే देखूँ నేను అటు చూస్తా ఊరే అందులోనే ఇట్లేవే అగో పోతుంది అన్నకి లాగు అగో ఇది చెప్పుతున్నట్టు నీ ముండాలు చెప్పకుర్రి అవి తకు
చెమటలీళ్ళు కళ్ళలో పోయి కళ్ళు మండుతున్నాయి. మీరు పక్క అయిపోయినాయి ఎర్రలు దావకొచ్చిరా. ఇగో ఇటు తిరుమల ఇంట్లో రవ్వులు ఉంటాయి. ఆడ ఈ ఎన్నుంటాయి గిన్నెలు ఉంటాయి అని రవ్వులు ఈ గడ్డిలా ఆడున్నా కానీ ఎట్లా పోతారు అందులోకు? మెల్లగా మహేశ్వర జారినాం అనుకో కింద ఉంటావు నువ్వు సీదా. నేను గిట్ట ఎక్కుతా. గిన్నె పడతారానే? గిన్నె పట్టరు కానీ ఇది బాగా లోతుంటుందానే? వీడిది ఒకదంతా తుమ్ముంది. తుమ్ 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 తుమ్. అది దానికి గడ్డికి తట్టుకుందిగా. ఇది గాయస్ ఇవాళ చేపలు ఇంకెన్ని పడతాయి ఎంజాయ్ చూద్దాం. ఇంకో 2-3 అయితే గిన్నె అంతే, బాగాలేవు, అన్నీ తగ్గిపోయినాయి, అన్నీ దొరకబట్టినాం, అయిపోయినాయి. ఇంకేం లేవు. ఇంకేమున్నా గిట్టు అటు చూస్తారు ఇంకా అటు ఇటు. ఇంకా ఏమైనా దొరుకుతాయా మరి ఇంట్లో ఇంకోసారి ఇయర్లీ క్లియర్ అయ్యాక కొద్దిగా అటు ఇటు చూస్తారు అన్నట్టు. నీళ్ళు క్లియర్ కావాలి. నీళ్ళు క్లియర్ అయితే సెట్. మళ్ళీ 2-3 పడతారు కదా, అయిపోతాయి ప్యాకప్. దీని నుంచి దిగుడు కట్ట ఉంది. ఇప్పుడు ఎక్కంగా ఎక్కినా కానీ దిగుని మొత్తం అవుతుంది. మొత్తం జాగ్రత్త పడ్డ మనకు బండల మీద కాళ్ళు వలిపి తలకాయలు వలిగి పిక్తాయి. ఉరుకుడు కూడా ఉరకాలి. అంటే ఎటు పోతారు? ఎత్తు పొలాలకు ఇద్దరు ఉన్నాయా? రావన్నట్టు అగో దొరకలే. చేతిలో పడ్డమేమి పీకింది అన్నట్టు ఎత్తిరి కానీ సీరే గుర్తురాడు వెనక నుంచి. ఇంట్లో కూడా ఉట్టుకోవచ్చు. సబలే సబలు ఇలా ఇవి ఎక్కువ దేవుడు ఇవాళ అంతా స్టన్స్ అవుతున్నాయి. పొద్దున అదేంటి వాకింగ్ పోలేటోలే ఇన్ని అవుతుంది ఆ వాకింగ్ అంతా. ఇంట్లో ఏమైనా ఉన్నాయో లెంకుతాం మనం. వాళ్ళు ఏమాటలు లెంకుంటే ఇట్లా అని ఇళ్ళకెళ్ళి అటు వెళ్తారు, అక్కడికి వెళ్తారు. వీడు ఒక పాము ఉంది ఇలా అని చూడుకుంది. పాము ఉందా పీకింది. అది తర్వాత కూడా మళ్ళీ మధ్యలో కూడా వచ్చింది పాము. అది ఏం చెప్తుందో ఏమో ఈడనే ఉంటుంది. అమ్మా ఓహో ఇది మాత్రం డేంజర్ జారుతుంది. ఓకే చూద్దాం, వాళ్ళు వస్తారు కదా అట్లా రాంగ్ ఎన్ని పట్టుకొస్తారు చూద్దాం. నిన్న మొత్తం కాలు అయిపోయినాయి. 1-2 ఉంటుంది అంతే. అగో 2 ఉన్నాయి, అవే 2 ఉన్నాయి అంతే, ఇంకేం లేవు. ఇగో 10 అయితే కావచ్చు. 10 కిలోలు అయితే మరి ఎన్ని అవుతాయి? 5 కిలోలు అయితే ఇవి మొత్తం. ఇందులో 1-2 కిలోలు అవుతాయి. అవో 5-6 కిలోలు అయితే మరి మొత్తం కలిసి ఇంచుమించు 10 కిలోల దాకా అవుతాయి. చూద్దాం తర్వాత. దాని నుంచి ఈ పొక్కలకి వెళ్ళి వచ్చేది. పొక్కలకి వెళ్ళి వస్తే ఇది ఒకటి దొరికిందా. దీని కింద ఇంకొక 2 కాయలు కూడా ఉన్నాయి. దీని కింద 2-3 ఉన్నాయి. 2 కాయలు ఇందులో ఒకటి దొరికింది. గిన్నెలో ఒక గుంపు ఉంది. ఇందులో 10 కిలోలు ఉన్నాయి. అవి వస్తే అవి దొరికినా అనుకో సెట్ కలర్స్. మరి
వీటి ఉండిందా కింద అందులో ఉన్నాయి. ఎటు పోతాయి అవి దాని మీద కొండంత బరువే ఉండేది. లాస్ట్కి మిగిలినాయి దీంట్లో రెండే చేపలు మిగిలినాయి. అంటారు గిన్ని కనం పట్టినాం మనం బత్త నిండా. ఇవెందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ అవతల పడేది ఇంకా ఈ గాలాలు ఇవన్నీ ఇంకా కిలో దోసకాయలు, లైటరు, నీళ్ళ బాటిలు, 20 లీటర్లు, 125 రూపాయల పెట్రోలు ఇంట్లో ఖర్చు అయితే వెళ్ళింది. కానీ బాగానే ఎర్రలు తెంపుకొచ్చినావు. కానీ ఈ వీటకు అసలే పడకపోతుండే ఒక్కొక్క ఎర్రకు. ఇది రెండే తిరుగుతున్నాయి పాపం. పట్టుడు పట్టినాం కానీ అవి తీసుకపోడు టాస్క్ అవుతుంది. కాదు జరిగే అవి ఈ 2 బండ్ల మీద యాక్సి బ్లేడ్ అంటే అది ఇచ్చింది. నేనేం చేయాలి దానికి? నేను ఒక కంపాక్స్లో వస్తుంది చూడు, గిట్ల ఓపెన్ చేసా బ్లేడు, అది ఇమని చెప్పిన, అది ఇమంటే ఇది ఇచ్చారు. మరేం చేయాలి నేను? ఇవి తీసుకుపోవడం టాస్క్ ఉంది. ఇప్పుడు 2 బండ్లు ఉన్నాయి, 2 బండ్ల మీద తీసుకుపోవాలి ఎట్లా మెల్ల. ఒక టాస్క్ అంటే కాదు, ఇది పట్టుడు టాస్క్ అంటే మేస్త్రి పనులు కాదు. అట్లా చేస్తాను ఏం కాదు కానీ